స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. సో కామారెడ్డిలో ఇప్పుడు సీఎం రాబోతున్నారు. సో సీఎం వచ్చి ఇక్కడ పర్యవేక్షించబోతున్నారు. ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేస్తుంది. అయితే ఇక్కడ రెస్క్యూ కోసం ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మహబూబ్ నగర్ నుంచి మనకు రెస్క్యూ టీం వచ్చి ఉన్నారు. సార్ నమస్తే. అంటే ఎందుకు వచ్చారు ఇక్కడ, మీరు ఏం చేయబోతున్నారు? గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కామారెడ్డిలో వర్షపాతం. దీనిలో భాగంగా మాకు ఈ కామారెడ్డి టౌన్లో చాలా రెస్క్యూ కాల్స్ వచ్చాయి. దానిలో భాగంగా మా కామారెడ్డి లోకల్ యూనిట్తో పాటు నిజామాబాద్ నుంచి కూడా ఎస్డిఆర్ఎఫ్ టర్న్అవుట్ అయ్యి రెస్క్యూ కాల్స్ అటెండ్ కావడం జరిగింది. ఈ తీవ్రత చాలా ఉండడం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎస్డిఆర్ఎఫ్ టీం, ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ టీం టర్న్అవుట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను మహబూబ్ నగర్ నుంచి టీం తీసుకుని వచ్చాను. నా కొలీగ్ నల్గొండ నుంచి కూడా ఒక టీంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రెస్క్యూస్ చేయడం జరిగింది. సో ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడైతే ఫ్లడ్ తగ్గిపోయింది, బట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? యాక్చువల్లీ నిన్న మాకు చాలా రెస్క్యూ కాల్స్ వచ్చిండే. ఈవెన్ జిఆర్ కాలనీలో ఆల్మోస్ట్ 247 మెంబర్స్ని ఒక 7-8 ఫీట్ డెప్త్ ఆఫ్ వాటర్ నుంచి మేము తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫ్లడ్ తగ్గింది. మీరు అన్నలాగానే మాకు రెస్క్యూ కాల్స్ కూడా తగ్గినాయి. బట్ యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ మేము టీమ్స్ని ఇలానే పెట్టాము. ఎందుకంటే ఈవెన్ మనకు రెడ్ అలర్ట్ కూడా ఉంది. వర్షం ఇంకా పెరగచ్చు, మళ్ళీ క్లౌడీ కూడా ఉంటుంది. కాబట్టి మేము దానిలో భాగంగా మా టీమ్స్ని సిద్ధంగా పెట్టాము. ఎటువంటి చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మాకు 101 పైన కాల్ చేయొచ్చు, 112 పైన కాల్ చేయొచ్చు. మన టీమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ప్రజల యొక్క భద్రత గురించి మేము ఇక్కడ. సో ఇక్కడ ఇది అండి పరిస్థితి. ఇంకా రానున్న 32 గంటల్లో ఇంకా వర్షం తీవ్రత ఉంది కాబట్టి సో ముందు జాగ్రత్తగా ఎస్డిఆర్ఎఫ్ కి కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ నుంచి కావచ్చు రెస్క్యూ టీమ్స్ వచ్చి ఉన్నాయి. మన ఈ ఏరియావి కాకుండా మహబూబ్ నగర్ నుంచి కూడా, నల్గొండ నుంచి కూడా వచ్చి ఉన్నారు. మనకు ఇంకొక సార్ ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సో మీరు కూడా నల్గొండ నుంచి బయలుదేరారని తెలిసింది. సో ఎట్లాంటి యాక్షన్స్ మీరు, అంటే సహాయక చర్యల్లో వాట్ ఆర్ ద పార్ట్స్? సో మాకు వచ్చే రెస్క్యూ కాల్స్ ని బట్టి మేము ఇమీడియట్ గా వేరే వేరే జిల్లాలో ఎక్కడైతే మనకు ఫోర్కాస్ట్ తక్కువ ఉందో అక్కడి నుంచి మేము రిసోర్సెస్ ని పూల్ చేసి మల్టిపుల్ టీమ్స్ గా స్ప్లిట్ అయిపోయి ఎక్కడి నుంచి మనకు కాల్స్ వస్తున్నాయో దాన్ని బట్టి స్ప్లిట్ అవర్ టీమ్స్ ఇంటూ మల్టిపుల్ టీమ్స్ అండ్ మల్టిపుల్ ప్లేసెస్ కి మేము ఒకేసారి పంపించి రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు అధికారుల ఆదేశాలు ఎలా ఉన్నాయి, ఏమంటున్నారు నెక్స్ట్? సో ఈవెన్ దో మనకి ఇప్పుడు మధ్యాహ్నం 3-4 hours నుంచి వర్షం లేకపోయినా, ఈవెన్ దో అలర్ట్ హాస్ బీన్ రిడ్యూస్, బట్ వీఆర్ స్టిల్ ఆన్ హై అలర్ట్ ఓన్లీ. నెక్స్ట్ 24 hours వరకు మేము ఇదే ప్రిపేర్నెస్ తో ఇక్కడ ఏ కాల్స్ వచ్చినా అటెండ్ చేయడానికి రెడీ. సో ఏ కాల్స్ అంటే ఏ నంబర్స్ కి కాల్ చేయాలి ఇన్ కేస్ రెస్క్యూ కావాలి అని అనుకుంటే? సో ప్రైమరీలీ 101 అండి. 101 కాకుండా డయల్ 100 కి కాల్ చేసినా లేదా నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112 కాల్ చేసినా we will be able to attend any rescue calls. సో ఇప్పుడు వర్షం పెరగబోతున్న నేపథ్యంలో ఎలాంటి రెస్క్యూ అయినా రెస్క్యూ చేయడానికి, ఎలాంటి రిస్క్ ఉన్నా రెస్క్యూ చేయడానికి మనకి టీం అయితే అలర్ట్ గా ఉన్నారు. అండ్ రానున్న రోజుల్ని సెక్యూర్ చేయడానికి వీళ్ళు అధికారుల ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల నుంచి ఫ్లై అయి వచ్చిండ్రు. ఇప్పటికైతే వర్షం ఇప్పుడు తగ్గుముఖం పట్టినా రానున్న గంటల్లో మళ్ళీ క్లౌడీ వచ్చేసింది. మళ్ళీ క్లౌడీగా ఉంది వెదర్ అంతా. రానున్న రోజుల్లో మళ్ళీ వరద బీభత్సం సృష్టించే సూచనలే కనబడుతున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు విజిట్ చేయబోతున్నారు సీఎం గారు. ఆల్రెడీ తన కలెక్టరేట్కి వచ్చిన్నారు. ఈ ముంపు ప్రాంతాలని, ఈ వరదకి బాధిత ఏ ప్రాంతాలు అయితే బలైనాయో ఆ ప్రాంతాలని చూడడానికి వచ్చారు. సో ఇక్కడంతా హై అలర్ట్ గా ఉంది. మనం చూద్దాం, అసలు వేచి చూద్దాం ఏం జరుగుతుంది అండ్ తన ఒపీనియన్ ఏంటి. ముందు మంత్రి సీతక్క వచ్చారు, షబీర్ అలీ వచ్చారు, మనకి ఎంపీ సురేష్ షెట్కర్ వచ్చారు. సో వీళ్ళందరూ ఈ సిచ్యువేషన్ ని గమనించి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎవ్వరూ భయభ్రాంతులకి గురి కావద్దు అని, ముంపు ప్రాంతాల్లో ఉన్నట్టయితే ఏమాత్రం ముంపుకి గురైతామని అనిపించినా మీరు డెఫినెట్ గా అక్కడి నుంచి ఫ్లై అవ్వాలని చెప్తున్నారు.